అన్నీ తెలిసే వచ్చాను. మర్యాదగా వస్తే నీకే మంచిది. కనీసం లేడీ కానిస్టేబుల్స్ ని కూడా తీసుకొని రాలేదు. తను రాదు. అతనికోసారి ఫోన్ ఇవ్వండి. మాట్లాడు. ఏంటయ్యా డ్రాయింగ్ బొమ్మ చూసి వర్క్ చేయడం ఏంటి? నీకేమైనా బుద్ధుందా? సార్, ఆవిడ ఈ కేసులో నిందితురాలు సార్. షటప్! ఏంటలా చూస్తున్నావు? పలకాల్సింది నువ్వే కదా. పలుకు చిలుక పలుకులు. ఏయ్, నువ్వుండు. చూడమ్మా, ఈ అమ్మాయి గురించి చెప్పు. నా గురించా? నా గురించి ఆవిడేం చెప్తుంది? ఏయ్, నువ్వు మాట్లాడుకో. ఈ ఇంటి యజమాని చంద్రశేఖరరావు. ఈ ఇంటి యజమానురాలు గీతాంజలమ్మ. వారి కొడుకు కార్తీకు. కూతురు హారిక. ఈ తల్లి సిరులు గల తల్లి, ఈ ఇంటి మహాలక్ష్మి. అవునో కాదో మీకే ఎరుక. కాకపోతే చెప్పండి, ఈ ఎరుకల సోదమ్మ వెళ్ళిపోతుంది. అంత కరెక్ట్ గా చెప్పావమ్మా, నువ్వు చెప్పు. అమ్మ నోట అబద్ధం రాదే తల్లి. ఆడిన మాట తప్పకూడదే తల్లి. నేను చెప్పింది నిజమైతే అమ్మకో చీర కానుగ్గా ఇవ్వాలే. నిజమైతే తప్పకుండా ఇస్తాను, కానీ ముందు చెప్పు. అట్టాగే తల్లే, ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను. వినుకోవే బుల్లెమ్మ. ఇది నేను చెప్పడం లేదు, ఆ జగదాంబ తల్లి, కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, కాశీ విశాలాక్షమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ నా నోట పలికించినారే అమ్మ. కష్టమైన కొంచెం ఓర్చుకోవే బుల్లెమ్మ. నీ ఒక్కగానొక్క బిడ్డకి ఈ బుల్లెమ్మని కోరి కోరి కోడలిగా చేసుకున్నావే తల్లి. మనువు కోసం మంచమెక్కావు, మగాడి కోసం ఎదురు చూశావు. అత్త మనసు వెన్న, అమ్మ మనసు కన్నా. నిజమేనా తల్లి? చెప్పు. నిజమే నిజమే. అమ్మ కోరుకుంది జరుగుతుంది కాని కొర్రాలున్నాయే తల్లి. కోరికలు తీరనివ్వకుండా అడ్డు తగులుతున్నాయే తల్లి. ఏంటా అడ్డు? చెప్తానే తల్లే, నీ బిడ్డ మీద మరో మనిషి నీడ పడుతుందే తల్లే. ఎవరా మనిషి? ఆడా మగా? ఆడకూతురు నీడే తల్లే. ఎవరా మనిషి? ఆ అమ్మ ఎవరో ఎవరని తెలుసుకుని ఏం చేస్తావే తల్లే. ఇరుగుడు తెలుసుకోవాలే తల్లి. ఇంతకీ ఆ మనిషి వల్ల మాకొచ్చే ప్రమాదం ఏంటి? అసలు నా కోడలు ఎప్పుడు తల్లవుతుంది? నా ఇంట్లో పసిబిడ్డ ఎప్పుడు పారాడుతుందో చెప్పు. ఆ బిడ్డ పారాడటానికే అడ్డు తగులుతుందే తల్లి. ఎవరు? ఈ అమ్మే. అమ్మ కానంటుందే. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? ఈ అడ్డు తప్పితే ఆ అడ్డు తప్పిపోతాదే తల్లి. కాపురం నడిస్తే కాని బిడ్డ పారాడలేదే తల్లి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను మా బావ హాయిగా ఉన్నావు. నువ్వు లేనిపోని పెట్టకు. అత్తయ్య, డబ్బుల కోసం ఇవిడ ఏదేదో చెప్తుంది. ముందేమో ఎవరో ఆడది మా కాపురానికి అడ్డు తగులుతుంది అంది. ఇప్పుడు ఏకంగా నేనే కాపురం చేయడం లేదు అంటుంది.
ముందే వెండి పంపించేయి. నేను ముందే చెప్పాను ఈ సోదొద్దని. పో అవతలకి. ఛీ! నిజం చెప్తే నిప్పులాగా కాలుతుందే తల్లి. అమ్మ పలుకు అబద్ధం ఆడదు. నా మాట నిజం కాకపోతే ఈ భిక్ష నాకొద్దే తల్లి. నేనొస్తా. అమ్మో, కాసేపు ఆగితే మొత్తం చెప్పినా చెప్పేది. చచ్చేదాన్ని. అమ్మా, నీతో మాట్లాడాలరా. చెప్పమ్మా. వెళ్ళి తలుపు దగ్గరికేసిరా. చెప్పమ్మా. ఈ అడ్డు తప్పితే ఆ అడ్డు తప్పిపోతాదే తల్లి. కాపురం నడిస్తే కాని బిడ్డ పారాడలేదే తల్లి. ఈ గదిలో నిజంగా నువ్వు మహాలక్ష్మి సంతోషంగా ఉంటున్నారా? అదేంటమ్మా అలా అంటావు? మేము హ్యాపీగానే ఉన్నాం. ఆ అనుమానం నీకెందుకు వచ్చింది? వచ్చింది. నేను నీ మీద అనుమానంతో మహాలక్ష్మి మీద నమ్మకం పెంచుకున్నాను. అది గమనించి నువ్వు దాని చేత కూడా నాటకం ఆడించావు కదా. అదేం లేదమ్మా. లేదని నువ్వు చెప్తే సరిపోతుందా? నాకు పూర్తిగా అర్థమైపోతుంది మీరు నా దగ్గర నటిస్తున్నారు. అలా అలా ఎందుకు అనుకుంటున్నావు? ఏ ఆధారంతో అంటున్నావు? ఆధారం కావాలా? నేనడిగితే 3 రోజులు దూరంగా ఉండాలని చెప్పిన నీ భార్య మర్చిపోయి దేవుడి విగ్రహం ముట్టుకుంది. ఎందుకిలా చేశావంటే మర్చిపోయానని ఏడ్చింది. అది నిజమేనేమో అనుకుంటే ఈ రోజు సోది చెప్పే ఎరుకల సాని మీరు కలిసి లేరని చెప్పింది. ఏంటమ్మా ఇది? ఎవరో సోది చెప్పే ఆవిడ చెప్పిన ఆ సోదంతా విని నువ్వు మా ఇద్దరిని అనుమానిస్తున్నావా? రేపు కోయిదర వచ్చి ఇంకోటి చెప్తాడు, ఆ తర్వాత జ్యోతిషుడు వచ్చి మరొకటి చెప్తాడు. అవి నమ్ముతావా? డబ్బు కోసం వాళ్ళు ఏదో చెబితే నువ్వు గుడ్డిగా ఎలా నమ్ముతావు? ఎలా నన్ను అడుగుతున్నావు? అదంతా అబద్ధమమ్మా. అవన్నీ నమ్మకు. అలాగేరా, నేను నమ్మను. వాళ్ళు డబ్బుల కోసం అబద్ధాలు చెప్పారు, ఓకే. కానీ నిన్ను నమ్ముతానుగా. నిజం చెప్పు. ఈ అమ్మ మీద ప్రమాణం చేసి నిజం చెప్పరా. అమ్మా, చెయ్యి తీసావంటే నేను చచ్చినంత ఒట్టు. నిజం చెప్పరా. నిజంగా నువ్వు నీ భార్య సుఖంగా ఉన్నారా? చెప్పు. నేను చస్తానని నీ చేత దాని మెళ్ళో తాళి కట్టించాను. ఇప్పుడు ఆ తాళికి నువ్వు విలువిచ్చావో లేదో తెలియాలి. లేదంటే నిజంగా నేను చచ్చినంత ఒట్టు. చెప్పు. లేదమ్మా, మేం బాగోలేం. నిజమే, మేమిద్దరం నీ దగ్గర నాటకం ఆడిన మాట వాస్తవం. ఎందుకు చేశావురా ఈ పని? అదెంత పాపమో తెలుసా? తాళి కట్టి భార్యం చేసుకుని ఆ పిల్లని పట్టించుకోవడం లేదంటే ఆ ఉసురు ఊరికే వదిలిపెడుతుందా? ఏం మాయ చేసి ఆ పిచ్చిదాని మనసు మార్చేశావురా? నీతో పాటు అదెందుకు అబద్ధాలు చెప్తుంది? తన జీవితం నాశనం అయిపోతున్న విషయం కూడా తెలుసుకోకుండా ఎందుకు నీ మాయ మాటలు నమ్మింది?
నేనేం చెప్పలేదమ్మా. నా మనసు బాగోలేదని తెలిసి నన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నీకు అబద్ధాలు చెప్పింది. అంత అమాయకురాల్ని ఇంత మోసం చేస్తావా? నేను చేస్తానని దాని మెళ్ళో తాళి కట్టించి బంగారు సమాధిని పేర్చినట్టయిందిరా. నిన్ను నమ్మి వచ్చిన ఒక ఆడపిల్లకి ఇంతట అన్యాయం చేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? మనిషిగానే ఆలోచించాను కాబట్టే తనకి దూరంగా ఉన్నానమ్మా. మనిషిగా ఆలోచించాను కాబట్టే మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరితో కాపురం చేయలేక దూరంగా ఉన్నాను. అలా చేసుంటే నేను చేసేది కాపురం అనిపించుకోదమ్మా, వ్యభిచారం అవుతుంది. నా మనసులోంచి శిరీష జ్ఞాపకాలు చెదిరిపోవడం లేదు. శిరీషని నా మనసులోంచి తుడిచేయలేక, మహాలక్ష్మితో కలిసి బతకలేక సతమతమైపోతున్నాను. నీ ప్రాణం పోతుందంటే తాళి కట్టాను. నా మనసును చంపుకొని కాపురం చేయలేక అబద్ధాలు ఆడాను. ఇటు నిన్ను అటు మహాలక్ష్మిని మోసం చేస్తూ నేను రోజు చచ్చిపోతున్నాను. అది తప్పు కాదా? తప్పొప్పుల గురించి మాట్లాడే స్థాయి నాకు లేదమ్మా. నా జీవితంలోంచి శిరీష్ని తప్పించినా నా మనసులోంచి మాత్రం తనని తప్పించలేకపోతున్నాను. కన్న తల్లివి కాబట్టి నీకు చెబుతున్నాను, నన్ను క్షమించమ్మా. శిరీష, ఆంటీ మీరా? మీరిలా రండి, కూర్చోండి ఆంటీ. అవసరం లేదు. ఈ నాటకాలు ఇంతటితో ఆపితే అందరికీ మంచిది. ఏం ద్రోహం చేశావని మా మీద పగబట్టి ఇంతలా సాధిస్తున్నావు? మమ్మల్ని ప్రశాంతంగా బతకనీవా? ఏంటంటే మీరంటుంది? ఏం తెలియనట్టు నటించకు శిరీష. నువ్వేంటో నీ నాటకాలెలాంటివో తెలుసుకోలేని అమాయకురాలి కాదు. అసలు నా కొడుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. వాణ్ణి పెళ్లి చేసుకున్నాను అన్నావు. వాణ్ణి అమెరికా పంపించావు. ఇంత మంచి కోడల్ని నాకు పంపించి ఆ దేవుడు గొప్ప వరాన్నిచ్చాడనుకున్నాను. కాని వాడు అమెరికా నుంచి రాగానే వాడి మొహం కూడా చూడలేదు. నీకు నాకు ఏం సంబంధం లేదన్నావు. వాడా షాక్ నుంచి తేరుకొని మామూలు మనిషి కావటానికి ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు. నువ్వొక్కసారి కాదనుకున్న దానివి వాడి జీవితాన్ని మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నేనా? ఖచ్చితంగా నువ్వే. నీ మత్తులోంచి బయటికి తీసుకొచ్చి వాడికి నా మేనకోడల్నిచ్చి పెళ్లి చేశాను. నా కోసం తాళి కట్టినవాడు నీకోసం కాపురం చేయడం మానేశాడు. ఇది నీ వల్ల కాదా? కట్టుకున్న భార్యతో కాపురం చేయటం వ్యభిచారం చేస్తున్నంత తప్పుగా వాడు ఫీల్ అవుతున్నాడు అంటే దానికి కారణం నువ్వు కాదా? వాడి మనసులో నువ్వుండగా వాడు భార్యతో ఎలా కాపురం చేస్తాడు? నీ పాటికి నువ్వు వాణ్ణి వదిలేసి నీ దారి చూసుకున్నావు. ఆ పిచ్చోడు ఇంకా నిన్నే తలుచుకుంటూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఏ పాపం తెలియని నా మేనకోడల జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఇదెవరి తప్పు?
నీ తప్పు కాదా? నిజంగా కార్తీక్ ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదండి. ఎందుకు ఊహించవు? వాడి వెంట పడ్డావు. నువ్వు వేరే పెళ్లి ఎలా చేసుకుంటావు? నువ్వు దూరం అయిపోతే నేనేం కావాలి? నువ్వు పెళ్లి చేసుకుంటే ఊరుకోనని వార్నింగ్లు ఇచ్చావు. అంటే దాని ఉద్దేశం ఏంటి? వాడికి లేనిపోని ఆశలు కల్పించడం కాదా? నువ్వలా చేసావు కాబట్టి ఈ రోజు తన భార్యకు అన్యాయం చేస్తున్నాడు. ఇది ఖచ్చితంగా నీ తప్పే. ఇదిగో చూడు, వాణ్ నిన్ను మర్చిపోయి నా మేనకోడల్ని పెళ్లి చేసుకోవాలి అని ఆశపడి నేను విషం తాగాను. ఆ పెళ్లి పెటాకులయ్యే పరిస్థితి వస్తే నేనింకోసారి విషం తాగడానికి కూడా వెనకాడ్ను. అప్పటికీ వాడు నిన్ను మర్చిపోలేనంటే పెళ్లి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నేనే నా కోడలికి కొడుక్కి కూడా విషమిచ్చి ముగ్గురం కట్టుకొని చచ్చిపోతాం. కనీసం అప్పుడైనా నీ కళ్ళ మంటలు చల్లారుతాయేమో చూస్తాను. అంత మాట అనకండి ఆంటీ. నిజంగా మీ జీవితాల్ని డిస్టర్బ్ చేయాలనే కోరిక నాకు అస్సలు లేదు. నాకు తెలియకుండా కార్తీక్ ఇంత చేస్తాడని నేను అనుకోలేదు. నన్నేం చేయమంటారో చెప్పండి. ఈ ఊరు వదిలిపెట్టి పొమ్మంటారా, లేక ఈ దేశాన్నే వదిలిపెట్టి పొమ్మంటారా? వాడి మనసుని వదిలిపెట్టిపోవాలి. నువ్వెక్కడికి పోయినా వాడి మనసు నీతోనే ఉంటుంది. వాడి మనసులోంచి నువ్వు వెళ్ళిపోవాలి అని మేం చెప్తే జరిగేది కాదు, నువ్వే చేయాలి. ఎందుకంటే ఈ సమస్యకి కారణం నువ్వు కాబట్టి దీనికి ముగింపు కూడా నువ్వే వెతకాలి. ఎలా చెప్పాలి? ఏం చెప్తే తను వింటాడో? చచ్చిపోయానని చెప్పు. అవును, వాడు చూస్తుంది ఆ శిరీష కాదు, ఆ శిరీష ఎప్పుడో చచ్చిపోయిందని చెప్పు. కొత్త మనిషిగా నువ్వు మారావు అని చెప్తే కాని వాడు మారడు. అలాగే ఆంటీ, నేను చచ్చిపోతాను. మీ అబ్బాయి దృష్టిలో నేను చచ్చిపోతాను. నా వల్ల ఓ కుటుంబం బాగుంటుందంటే నిజంగానే చచ్చిపోతాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. బోలెడన్ని ఆశలతో ఉన్న నా కోడలికి తన భర్త తన మాట వింటున్నాడు అని నమ్మకం కలిగేలా చేయమని వాడికి చెప్పు. లేదంటే వాళ్ళని చంపి నేను చేస్తానని చెప్పు. సంధ్య, నా ప్రేమని నిలబెట్టడం కోసం ఎన్ని కష్టాలు పడ్డా, ఎంతమందితో ఎన్ని మాటలు పడ్డా, నా కోసం ఇంత చేసిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను? ఎందుకు చేశావురా ఈ పని? అదెంత పాపమో తెలుసా? తాళి కట్టి భార్యం చేసుకుని ఆ పిల్లని పట్టించుకోవడం లేదంటే ఆ ఉసురు ఊరికే వదిలిపెడుతుందా? ఏం మాయ చేసి ఆ పిచ్చిదాని మనసు మార్చేశావురా? నీతో పాటు అదెందుకు అబద్ధాలు చెప్తుంది? తన జీవితం నాశనం అయిపోతున్న విషయం కూడా తెలుసుకోకుండా ఎందుకు నీ మాయ మాటలు నమ్మింది? హలో కార్తీక్. మీరా? రండి అంకుల్, కూర్చోండి. కూర్చోండి సంధ్య గారు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? రెండూ కాదు, మీ నుంచి ఒక మాట తీసుకోవాలని వచ్చాను. మాట తీసుకుంటారా? ఏంటి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు? విచిత్రమైన సంఘటనలు ఎదురవుతున్నాయి, అందుకే వచ్చాను. ఏమైందండి? మీ అమ్మ సంధ్యని వెతుక్కుంటూ వచ్చింది. నానా మాటలంది. మా అమ్మ? అవును, నీకు మీ ఆవిడ మహాలక్ష్మికి మధ్య సఖ్యత లేదు అని, దానికి కారణం శిరీష అని, ఇదిగో ఈ సంధ్యని నానా మాటలని వెళ్ళిపోయింది.
ఐమ్ సారీ సంధ్య గారు. మా అమ్మ చేసిన పనికి నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. ఆ, మీ అమ్మగారు అన్నదానికి నాకేం బాధ లేదు, కానీ మీరు చేస్తున్న దానికి చాలా బాధపడుతున్నాను కార్తిక్ గారు. ఏ తల్లైనా తన కొడుకు కాపురం నాశనం చేసుకుని జీవితాన్ని పాడు చేసుకుంటే అలాగే బాధపడుతుంది. ఆవిడ ఆవేదనలో అర్థం ఉంది, కానీ మీ ప్రవర్తనలోనే ఏ అర్థం లేదు. చూడు కార్తీక్, జరిగిందేదో జరిగిపోయింది. ఎలాగో నీకు మీ మరదలికి పెళ్లి జరిగిపోయింది. ఆ అమ్మాయిని ఎందుకు ఏడిపిస్తున్నావు? మీరు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. మా అమ్మకు చెప్పిందే మీకు చెప్తున్నాను. నేను శిరీషని మర్చిపోలేను. అసలు శిరీష బతికే లేదు, తను చచ్చిపోయింది. ఏంటి మీరు మాట్లాడేది? అవును, ఈ నిజం మీ దగ్గర ఇంతకాలం దాచాం.